యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్న అధికారములు ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం యేసు ప్రభువు కలిగి ఉన్న 8 అధికారాలను గురించి ప్రస్తావించింది. వాటిని వరుస క్రమంలో మనము చూద్దాం. మొట్టమొదటిదిగా ఆయన అధికారము ఆయన బోధలో కనపడినది. లూకా సువార్త 4వ అధ్యాయం 32వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు బోధించినప్పుడు ఆయన బోధ అందరి వలె కాక అధికారము కలిగినదిగా కనబడుచున్నది. మరొక 2 వచనాలు ఆయన బోధను గురించి చెప్పాయి. మార్కు సువార్త 1:22, మత్తయి సువార్త 7:29 ఈ వచనాలు యేసు బోధలో అధికారాన్ని తెలిపాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్న అధికారములలో వ్యాధులపై ఆయన అధికారము కలిగినటువంటి వానిగా, యేసు సకల రోగములను బాగు చేసినట్లు మత్తయి సువార్త 4:23 జ్ఞాపకం చేస్తోంది. ఆయన యొద్దకు తీసుకొని రాబడిన ప్రతి ఒక్క రోగిని, చాంద్ర రోగులను ఆయన బాగు చేసినట్లు వ్రాయబడింది. మరియు మరొక 2 చోట్ల యేసు వ్యాధులపై అధికారము కలిగిన వానిగా వచనములు కనబడుచున్నవి. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలు. ఈ వచనాలలో యేసు వ్యాధులపై అధికారం కలిగి ఉన్నాడని తెలుస్తోంది. యేసుక్రీస్తు ప్రభువు వారు దెయ్యములపై, అపవిత్రాత్మలపై అధికారాన్ని కలిగి ఉన్నారు. వాటిని ఆయన వదిలించినట్లుగా లేఖనము సాక్ష్యమిస్తున్నది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేను అనేటువంటి ప్రాంతంలో దయ్యములు పట్టినటువంటి వానిని ఆయన విడిపించిన తీరు వ్రాయబడింది. ఆయన అధికారము కలిగిన వానిగా మనకు అర్థమగుచున్నది. మరి ఒక 3 వచనాలు దయ్యములపై అధికారాన్ని సూచిస్తున్నాయి. మార్కు సువార్త 1:27, లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 36వ వచనం. ఈ వచనాలన్నీ అపవిత్రాత్మలపై, దయ్యములపై ప్రభువు వారికి అధికారం ఉన్నదని చెప్పుచున్నవి. యేసుక్రీస్తు ప్రభువు వారికి పాపములు క్షమించు అధికారం ఉన్నదని మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం సాక్ష్యమిస్తోంది. పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని ఇక్కడ కనబడుచున్నది. మరియు లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనము, పాపములను క్షమించుటకు అధికారం ఉన్నట్లుగా కనబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు వారికి సృష్టిపై, ప్రకృతిపై అధికారం ఉన్నది. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో ప్రభువు వారు
సముద్రమును గాలిని గద్దించినందున సముద్రము మీద లేచినటువంటి తుఫాను అణిగిపోయినది. సముద్రమును గాలియు ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని వారు ఆశ్చర్యపడినట్లు కనబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు వారికి సృష్టిపై అధికారం ఉన్నదని తెలియబడుచూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారికి మరణముపై అధికారం ఉన్నది. లూకాసు వార్త 7వ అధ్యాయం 22వ వచనం మనకు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తోంది. మూడు సన్నివేశాలు బైబిల్ గ్రంథంలో మరణముపై ఆయనకు అధికారం ఉన్నదని సెలవిస్తున్నాయి. ఒకటి, యాయీరు యొక్క కుమార్తె మృతి నొందినప్పుడు ఆమెను లేపారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 54వ వచనం, చిన్నదానా లెమ్ము అని ఆయన పలుకగా ఆ చిన్నది లేచి కూర్చున్నది. లూకాసు వార్త 7వ అధ్యాయం 15వ వచనంలో నాయీను గ్రామ విధవరాలి కుమారుణ్ణి ప్రభువు చిన్నవాడా లెమ్మని చెప్పగా అతడు లేచి కూర్చున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం, ప్రభువు సమాధిలో అప్పటికే ఉంచబడి ఉన్నటువంటి లాజరును బయటకు రమ్మనగా లాజరు వెలుపటికి వచ్చాడు. యాయీరు కుమార్తె, నాయీను గ్రామ విధవరాలు మరియు లాజరు మృతి నొందిన వారిని సజీవులుగా చేసినందున మరణము పైన యేసుక్రీస్తునకు అధికారం ఉన్నదని మనకు తెలియబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు వారికి తీర్పు తీర్చడి అధికారం ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో తీర్పు తీర్చుటకు ఆయనకు సర్వాధికారం ఉన్నట్లుగా చెప్పబడినది. ఇప్పటికీ 7 విషయాలలో ఆయన అధికారాన్ని చూచాం. ఆఖరిదిగా యేసుక్రీస్తు ప్రభువునకు తన ప్రాణము పెట్టుటకును తిరిగి దానిని తీసుకొనుటకును అధికారమున్నదని యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో స్వయంగా ప్రభువు వారు చెప్పినట్లుగా మనకు కనబడుచూ ఉన్నది. 8 విధములైనటువంటిదిగా ఆయన అధికారము యొక్క ప్రత్యక్షత క్రొత్త నిబంధన గ్రంథంలో తెలియపరచబడుచు ఉన్నది. యేసు అధికారములు విన్నటువంటి మీరు అనేకులకు ఆయన యొక్క అధికారమును గురించి బోధించాలని నేను కోరుచున్నాను.